ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా అన్ని జిల్లాల నుంచి కూడా మన నెల్లూరుకి రెడ్ క్రాస్కి రావడం చాలా సంతోషంగా ఉంది. వీరందరికీ కూడా ఈరోజు హెచ్ఎల్ఏ టెస్ట్ సాయంత్రం దాకా కూడా స్లాట్స్ ఇచ్చున్నాం. అందులో భాగంగా వచ్చిన వారందరికీ కూడా సుమారుగా 300 మంది దాకా వస్తారనే నమ్మకం ఉంది. వీరందరికీ కూడా హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ చేసి ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరికైతే మ్యాచ్ అవుతుందో ఈ బోన్ మ్యారో అన్నది వారందరికీ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా శాఖ ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. తప్పకుండా అందరికీ కూడా మంచి జరగడానికి మంచి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ కూడా సుమారుగా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక నలుగురికి మనం టెస్ట్ చేస్తే 25,000 దాకా ఆ ఫ్యామిలీకి ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనం పూర్తిగా ఉచితంగా ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ టెస్ట్ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఎవరైతే సక్సెస్ అవుతారో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలిజిబిలిటీ వస్తుందో వారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి ఈ తలసేమియా చిన్నారులకి మరో జన్మనివ్వడానికి కూడా తప్పకుండా ప్రయత్నించుకుంటుంది. అయితే ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ తలసేమియా రాకుండా కూడా మనము కొంచెం ప్రివెంటివ్గా ఒక స్టెప్ కనుక తీసుకుంటే మన భవిష్యత్తులో తలసేమియా లేని సమాజాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ ముందు కనుక ఒక టెస్ట్ కనుక చేయించుకొని మరో క్యారియర్ని మ్యారేజ్ చేసుకోకుండా కనుక చూడగలిగితే డెఫినెట్గా ఉంటే బిడ్డలకి తలసేమియా వచ్చే అవకాశమే ఉంటుంది. సో దీని మీద మనం అవగాహన క్లాసెస్ కూడా అన్ని డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్లో జరిపే దాంట్లో భాగంగా మా తలసేమియా ప్రాజెక్ట్ కన్వీనర్ కానీ కో కన్వీనర్ కానీ వీరందరూ కూడా లాస్ట్ టైం కొన్ని కాలేజెస్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అన్ని దగ్గరలో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నించడం జరుగుతుంది. నేను చివరిగా ఈ ప్రాజెక్ట్